హాయ్ అండి. ఈరోజు మనం ఎండు చేప ఫ్రై చూద్దాము. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ మనం ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని లేయర్స్ లాగా ఈ ఉల్లిపాయలని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఎర్రగా అంటే మనం బిర్యానీలోకి ఎలా ఫ్రై చేస్తాం బ్రౌన్ ఆనియన్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని ఒక 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేసుకోవాలండి. ఈ ఎండు చేప ఫ్రై ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గుప్పుడు కరివేపాకు తీసి వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు ఆయిల్లో వేగుతుంటే ఆ స్మెల్ వస్తుంది చూసారా, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేగుతున్న కరివేపాకు, పచ్చి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎండు చేప కర్రీ అది ఇప్పుడు ఎవ్వరూ సరిగా తినట్లేదండి. ఆ టేస్ట్ మర్చిపోయారు అందరూ. అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే చాలా అస్తమాను మనం ఎండు చేపలు, నెత్తళ్ళు, వంకాయ కూరలు, ఎండు రొయ్యల కూరలు తెగ తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇలా ఎండు చేపలు మనం కడిగి పెట్టుకున్నాం కదండి, దీన్ని సావడ్లు అంటారు. ఈ సావడ్ ఫ్రై పప్పులోకి చాలా సూపర్ ఉంటుందండి తినేటప్పుడు. ఇది పప్పుచారులోకి, పప్పులోకి తింటుంటేనే బాగుంటుంది. సైడు చాలా బాగుంటుందండి. ఇది ఇలా ఫ్రై చేసుకుని చేపలు బాగా నూనెలో బాగా ఫ్రై అయిపోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగా. నేను ఈ ఎండు చేప ఫ్రై తిని కూడా చాలా సంవత్సరాలైంది. ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి రోజు వీడియో కోసం నేను తెప్పించి చేస్తున్నాను. ఈ పాతకాలం వంటలన్నీ మర్చిపోయారండి అందరూ. ఇప్పుడు ఎంతసేపు చికెను, మటను, ప్రాన్స్ అంటున్నారు కానీ ఈ నెత్తళ్ళు, వంకాయ ఇవన్నీ పాతకాలం వంటలు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూడండి ఇది దగ్గరికి ఫ్రై అయిపోయి తక్కువ అవుతుంది కర్రీ. చూసారు కదా, కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఎక్కువ కనిపిస్తుందని చెప్పి వేయొద్దు. దించేటప్పుడు చాలా తక్కువ అవుతుంది ఫ్రై. ఇది ఇలా చూసి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా. ఇప్పుడు బాగా ఇది ఎండు చేపలకి బాగా పట్టించేయాలి. లైట్గా కొంచెం మనం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. లైట్గా గరం మసాలా పొడి వేసుకుందాము. కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలాగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర, ఒక గుప్పుడు కొత్తిమీర వేయండి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను నేను. వేసి బాగా ఫ్రై చేసేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఇప్పుడు మనం ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకున్నాం కదా. కొంచెం కస్తూరి మేతి లైట్గా అలా వేసుకోండి. వేసుకుంటేనే ఈ స్మెల్ ఇంకా అదిరిపోద్ది. ఫ్రై అయ్యేటప్పుడు కస్తూరి మేతి వేసి శుభ్రంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది ఫ్రై. దీన్ని మనం ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది తింటుంటే ఉంటుందండి, దీని ముందు ఏ కూరన్నా వేస్ట్. అంత అద్భుతంగా ఉంటుందండి దీని టేస్ట్. చూసారు కదా ఎంత చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇది నేను పాలకూర పప్పు చేశాను, దానిలో తిందామని చెప్పి ఇప్పుడు 3 o'clock అయింది. ఇది చేసుకొని తినాలని చెప్పి ఇప్పటివరకు నేను భోంచేయలేదు. చూసారు కదా, చాలా సూపర్ ఉంటుంది. మీకు తినేటప్పుడు కూడా నేను చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. విడిపోదండి ఈ చేప, ఎంత ఫ్రై అయినా విడిపోదు, చక్కగా ఉంటుంది. ఇలా పాలకూర పప్పులో ఇది చక్కగా పక్కన పెట్టుకొని తింటుంటే అసలు నిజంగా ఒక అద్భుతమైన టేస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి చాలు. ఓకే.